నమస్కారం. నేను మీ విజయ. గుని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో మంచి కొత్త రెసిపీ చెప్తానండి. ఇది ములంగి దుంపతో పరాఠాలు. మూలికే పరాఠా అంటారు. చాలా వేగం అయిపోతుంది, చాలా బాగుంటుంది. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం నేను 2 మూలీలు తీసుకున్నాను, ములంగి దుంపలు తీసుకున్నాను. ఇప్పుడు దీనికి తొక్క తీసేయాలి. బాగా కడుక్కోవాలి. కడుక్కొని దీని తొక్కలు తీయాలి. ఎందుకంటే దీంట్లో మట్టి ఉంటుంది, ఆ మట్టి అంతా పోవాలి. ఈ చలికాలం దొరుకుతుందండి, ఇప్పుడు బాగా వస్తున్నాయి మార్కెట్లోని. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ముక్కలు వేసుకుంటాము, కూర చేసుకుంటాము, పచ్చడి చేసుకుంటాము. కానీ ఇలా పరాఠాలు చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తక్కువ తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు గ్రేటర్ తీసుకున్నాను. తీసుకొని ఇది దీనిలోని గ్రేట్ చేయాలి. మీరు సన్నగా చేసుకోండి, పెద్దది చేసుకోండి, పర్వాలేదు. ఎలాగైనా ఇలాగంతా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లేతగా ఉంటే చాలా బాగుంటుందండి, ముదరు అయితే బాగుండదు. కొంచెం లేతగా చూసి తీసుకోవాలి. సరే, ఇలా చేసుకోవాలి అండి. అంతా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని కొంచెం ఉప్పు వేయాలి. మరి ఎక్కువ కాదు, కొంచెం ఉప్పు వేసేసి ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. దీంతో ఏమవుతుందంటే ఇందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆ నీరు పారకూడదు, దాంతో మళ్ళీ పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులోని శనగపిండి, కొంచెం శనగపిండి తీసుకొని ముందు వేయిస్తున్నాను. ఎందుకంటే ఈ శనగపిండి వేయిస్తే ఏమవుతుందంటే, ఇలా శనగపిండి కొంచెం వేయించుకోవాలి. ఇది బైండింగ్ కోసం. అంటే ములంగి దుంపల్లో కొంచెం కస ఉంటుంది కదా, ఇది వేసామనుకోండి ఆ కస ఉండదు. అప్పుడు అసలు మనకి ములంగి దుంప కసే తెలీదు, చాలా బాగుంటుంది. అందుకని కొంచెం ఒక 1/2 కప్పు తీసుకొని వేయించుకోవాలి. ఇక చూడండి, రోస్ట్ అయిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక కప్పులోకి తీసుకుంటాను. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇందులోంచి అంతా బాగా నీరు వచ్చేసింది. ఇప్పుడు తీసుకొని ఇది బాగా నీరు పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇగో ఇలా తీసేయాలి. నీరు ఉండకూడదు. ఉప్పు వేయగానే దీంట్లో నీరు వచ్చేస్తుంది బాగాను. ఆ నీరు మళ్ళీ పారేయకూడదు, ఎందుకంటే ఆ నీరుతోని పిండి కలుపుకోవాలి. కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత నీరు వచ్చిందో. చూడండి ఇంత నీరు వచ్చింది. ఇది దీంతో పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని మసాలాలు కలుపుకోవాలి. కొంచెం ఉప్పు మరి ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఉప్పు వేసి కదా నీళ్ళు తీసాము. కొంచెం పసుపు, కొంచెం ధనియాల గుండ, డ్రై మ్యాంగో పౌడర్ అంటే అమ్చూరు, ఇది చాలా అవసరం అండి. అలాగే వాము వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని కారం పొడి, కారం గుండ. మీరు పచ్చిమిరపకాయలు అంటే వేసుకోండి పచ్చిమిరపకాయలు, కానీ పచ్చిమిరపకాయలు వేస్తే నోట్లోకి వస్తుంది, అందుకని పచ్చిమిరపకాయలు వేసుకోరు. కావాలంటే వేసుకోవచ్చు. ఇవి వేసి ఇది బాగా కలుపుకోవాలి. ఈ మసాలా రెడీ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరి, తర్వాత శనగపిండి, ఏదైతే ఇప్పుడు రోస్ట్ చేసి పెట్టుకున్నానో ఆ శనగపిండి కొంచెం వేసుకొని ఇది కలుపుకోవాలి. శనగపిండి వేస్తే ఏమవుతుందంటే ఒకటైతే బైండింగ్ అవుతుంది, రెండో దీనిలో ఉన్న కసంతా పోతుంది. అసలు టేస్ట్ తెలియదు, కస టేస్ట్. ఇలా డ్రైగా ఇలా అయిపోతుంది. ఇలా స్టఫింగ్ చేసుకొని పెట్టుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి ఇందాక నీరు వచ్చింది కదా ములంగిలోని, అది కూడా వేసేయాలి. దాంతోనే కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఎంత సరిపోతే అంత. దాని తర్వాత మనకు కావాల్సిన నీళ్ళు వేసుకొని పిండి కలుపుకోవాలి.
కొంచెం కొంచెం నీళ్ళు వేయాలి, ఒక మాట ఎక్కువ వేసేయకూడదు. ఒక మాట వేసామనుకోండి ఈ పిండి పలచబడిపోతుంది. అలా అని ఇది చాలా గట్టిగా కలపకూడదు, అలా అని పల్చగా కూడా కలపకూడదు. మనం చపాతీలకు ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి పిండి. అంటే వేలు ఇలా వేయగానే లోపలికి వెళ్ళిపోవాలి. ఇంత మెత్తగా ఉండాలి. చూడండి గోధుమ పిండి తీసుకోవాలి. ఒకటి చేసి కూడా చేసుకోవచ్చు. చాలా మందికి రావు, ఇది పక్క నుంచి చిరిగిపోతాయి, లోపల నుంచి మసాలా బయటకు వచ్చేస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఒకటే పిండికి 2 ఉండలు చేసుకోవాలి. ఇలా ఇలా చిన్న చిన్న 2 ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉండ తీసుకొని పిండిలో కొంచెం ఒత్తుకొని ఇగో ఇలాగా చిన్న చిన్నవి 2 పూరీలాగా ఒత్తుకోవాలి. ఇంతగా 2 ఒత్తుకోవాలి. లేదు మీకు అలవాటు ఉంది అంటే ఒక ఉండ తీసుకొని అందులో కూడా స్టఫింగ్ పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే అందులోంచి బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి తీసుకున్నాను, దీని మీద ఇందాకలు చేసిన స్టఫింగ్ పెట్టుకోవాలి. 4 పక్కల బాగా పెట్టాలి. ఇలా పెట్టాక ఈ రెండోది దాని మీద పెట్టి కొసలు ఒత్తాలి. కొసలు గట్టిగా నొక్కాలి. ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని దీన్ని మళ్ళీ ఒత్తాలి. మరీ పలుచగా కాదు, నొక్కకండి, నొక్కారంటే చిరికిపోతుంది. కొసలు లైట్గా కొసలు కొంచెం ఒత్తాలి. చూసారా, ఇదిగో ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో రెండోది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ దీని మీద వేసుకోండి. ఇలా వేసుకోవాలి. వేసుకొని దీని మీద ఇంకో రోటీ పెట్టుకొని దీన్ని నొక్కాలి, కొసలు నొక్కాలి. నొక్కకపోతుంది పర్వాలేదు. ఇప్పుడు పిండి వేసుకొని కొంచెం లైట్గా ఒత్తుకోవాలి. ఇలా అయితే మీకు లోపల ఉన్న మసాలా బయటికి రాదు, ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది లోపల. సరే ఇలా ఒత్తుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాను, పెన్నం పెట్టుకున్నాను. దాని మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. రాసుకొని గుడ్డ పెట్టి పెన్నం తుడవాలి. ఇప్పుడు ఈ పరాఠా దీని మీద వేసుకోవాలి. సిమ్లోనే కాల్చాలండి, ఇది హైలో పెట్టకూడదు గ్యాసు. ఇంకా సిమ్లో చేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవాలి. ఇది పూర్తిగా కాలిన తర్వాతే దీని మీద నెయ్యి వేయాలి. నెయ్యి కానీ నూనె కానీ, లేదా హాఫ్ నెయ్యి హాఫ్ నూనె ఏదైనా వేసుకొని ఇగో ఇలా వేసి కాల్చుకోవాలి. సగం నూనె వేసారనుకోండి, నెయ్యి కానీ నూనె కానీ, అది పచ్చిగా ఉండిపోతుంది. మొత్తం కాలిన తర్వాతే వెయ్యాలి. ఇదే కాదు, ఏ పరాఠా అయినా చాలు, దానికి మొత్తం అన్ని పక్కల కాలిన తర్వాతే నూనె కానీ నెయ్యి కానీ వెయ్యండి. ఇలా కాల్చుకోవాలి. నాలుగు పక్కల కొంచెం నొక్కాలి, ఇది నొక్కుతూ కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో ఎర్రగా.
ఇప్పుడు ఇంకోటి వేసుకున్నాను. చూడండి, కొసలు ఇలా నొక్కుతూ కాల్చుకోవాలి. సరే, ఎంత బాగా కాలుతున్నదో. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది దీనికి, కానీ హైలో కాల్చకుండా సిమ్లోనే చేసుకోవాలి. సరే, ఇది కూడా ఎంత బాగా కాలిపోయిందో రెండోటి కూడాను. ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటాను. చూడండి, మూలిగే పరాఠే రెడీ. చూసారా, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే బాగా తినడంలో కూడా బాగుంటుంది. నేను ఇప్పి చూపిస్తాను చూడండి. దీనికి ఇదిగో చూడండి, లోపల స్టఫింగ్ ఎంత బాగుందో. చూసారా, మెత్తగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయండి. ఇగో ఇలా చేసినా కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఇది రెడీ అయిపోయి దీని మీద ఇలా బటర్ వేసుకొని తిన్నాం అనుకోండి, ఆహాహా ఏమి రుచి, చాలా బాగుంటాయండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు అండి. నేను మీ విజయ. గుని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉన్న ఒక కొత్త వెరైటీ అని కూర, నూలుకోలు బఠానీలు, పచ్చి బఠానీలు కర్రీ అండి. చాలా బాగుంటుంది. రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, ఇందులోనే మీరు తీసుకోవచ్చు. చాలా వేగం కూడా అయిపోతుంది. ఎప్పుడు ఒకే కూర తినకుండా ఇలా తినొచ్చు. చాలామందికి తెలియదు నువ్వుల కూర ఎలా చేస్తారో, కానీ ఇప్పుడు సీజన్ అండి, ఇది మార్కెట్లో వస్తున్నది. తప్పకుండా చేసుకోండి. మరి ఇది ఎలా చేస్తారో రండి చెప్తాను. చాలా లేతగా ఉన్నాయి, వేగం తొక్కలు వచ్చేస్తాయి చూడండి, ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా తొక్కలు తీసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇగో ఇంత ముక్కలు తరుక్కోవచ్చు, మీకు కావలిస్తే పెద్ద ముక్కలు తరుక్కోండి. చిన్నవైతే బాగుంటుంది, వేగం ఉడుకుతాయి కూడాను. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఇన్ని: నూలుకోలు, బఠానీలు, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ, టమాటాలు నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు, ఇంకా నూనె. ఇవేనండి కావాలి దీనికి. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. అండి, గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకున్నాను, అందులో నూనె వేస్తున్నాను. ఒక 3 చెంచాలు నూనె వేయాలి. ఇప్పుడు జీలకర్ర, 1 చెంచా జీలకర్ర కొంచెం చట్పట్లాడాలి. చట్పట్లాడగానే ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు. నేను 1 ఉల్లిపాయ వేసాను తరిగింది. ఎక్కువ కూర ఉంటే ఎక్కువ వేసుకోండి. గ్యాస్ కొంచెం సిమ్ చేసి ఇప్పుడు ఇందులోని మసాలాలు వేయాలి. పసుపు, ధనియాల పొడి, కారం మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. తక్కువ ఉంటే తక్కువ, ఎక్కువ ఉంటే ఎక్కువ. అలాగే జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే అందులోని టమాటా పేస్ట్ చేసుకున్నాను కదా, ఈ పేస్ట్ వేసేస్తాను. ఇది వేసుకోవాలి, వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు, 1 చెంచా అనుకోండి. అయిన తర్వాత చూసుకోవచ్చు ఉప్పు తగ్గిందో ఎక్కిందో, అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. బఠానీలు, ఇప్పుడు నూలుకోలు ముక్కలు ఇవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అందులోనే
కొంచెం కట్ చేసిన కొత్తిమీర. ఇది చూడండి అండి. ఇందులో నేను కిచెన్ కింగ్ మసాలా వేస్తున్నాను. ఈ మసాలా వేస్తే చాలా బాగుంటుంది, కూరకి టేస్ట్ భలే వస్తుందండి. ఇప్పుడు అందులో వాటర్ వేయాలి. వాటర్ మరీ ఎక్కువ కాదు, చూసుకోండి. ఇగో అది ఉడికినంత ఎంత ఉడుకుతుందో అంత. మరీ వేసుకున్నారంటే పలుచగా అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 సీటీలు వచ్చే వరకు ఉడికించాలి. చూడండి కుక్కర్ అయిపోయింది. 3 నుంచి 4 సీటీలు కొట్టించానండి దీనికి. చూడండి ఎంత బాగా అయిందో. చూసారా కలర్, చూసారా ఎంత బాగుందో. ఇదే మీరు కారం జాగాలో పచ్చిమిరపకాయలు వేసారనుకోండి ఈ రంగు రాదండి, అప్పుడు తెల్లగా వస్తుంది. మీకు ఒకవేళ కానీ ఇందులో నీళ్ళు ఎక్కువ అయిపోయి కొంచెం వాటర్ ఎక్కువగా అనిపిస్తున్నాయి, వాటరీగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం గోధుమ పిండి తీసుకొని మీద నుంచి ఒక చెంచా ఇలా జల్లండి. జల్లి కలిపిండి మీకు ఆ వాటర్ అంతా మళ్ళీ గ్రేవీ వచ్చేస్తుంది, థిక్ గ్రేవీలా వచ్చేస్తుంది. ఇదిగోటండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను బౌల్లోకి తీసుకుంటాను. ఇదిగోటండి ఎంతో టేస్టీగా ఉన్న నువ్వులకోల్ బఠానీ కర్రీ రెడీ. అందులో ఇప్పుడు నేను గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చూసారా ఎంత వేగంగా తయారైపోయింది. 10 నిమిషాల్లో అయిపోయిందండి కూర. చాలా బాగుంటుంది, మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. ఇది రోటీలోకి చపాతీలోకి రండి. 10 నిమిషాల్లో నువ్వులకోల్ బఠానీ కర్రీ రెడీ. చూసారా చూడ్డానికి ఎంత బాగుంది, తినడానికి అంతే బాగుంటుందండి. ఇది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా షేర్ లైక్ చేయండి. నా ఛానల్లో కొత్తగా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త కూరతో కలుస్తాను. అంతవరకు సెలవు.